ప్రధాని నరేంద్ర మోదీ గురువారం దేశవ్యాప్తంగా 103 కొత్త అమృత్ భారత్ స్టేషన్లను ప్రారంభించారు. ఈ స్టేషన్లు దేశవ్యాప్తంగా ప్రజలకు మరింతంగా సౌకర్యాలను కల్పిస్తాయి. వీటిలో చాలా వరకు టైర్ 2 3 నగరాల్లో ఉన్నాయి. ఇందులో తెలంగాణకు చెందిన 3 రైల్వే స్టేషన్లు కూడా ఉన్నాయి. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా తెలంగాణలో ఎయిర్పోర్టులను తలపించేలా ఆధునీకరించిన బేగంపేట్, వరంగల్, కరీంనగర్ రైల్వే స్టేషన్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ప్రధాని మోదీ ప్రారంభించిన బేగంపేట్ రైల్వే స్టేషన్ ను పూర్తిగా మహిళా సిబ్బందినే నిర్వహించే స్టేషన్. దీన్ని దేశంలో మహిళలతో నిర్వహిస్తున్న తొలి స్టేషన్ గా సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. సౌత్ సెంట్రల్ రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి శ్రీధర్ వెల్లడించిన వివరాల ప్రకారం బేగంపేట్ రైల్వే స్టేషన్ ను 26.55 కోట్ల వ్యయంతో ఆధునిక హబ్ గా అభివృద్ధి చేశారు. ఇందులో ఎస్కలేటర్లు, లిఫ్ట్లు, విశాలమైన వెయిటింగ్ హాల్స్, ఆధునిక టాయిలెట్లు, దివ్యాంగుల కోసం ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర పక్షి అయిన పాలపిట్టను స్టేషన్ సెంటర్ పీస్ గా స్థాపించారు. స్టేషన్ పరిసరాల్లో ఆహ్లాదకరమైన ఆకర్షించే ఉద్యానవనం, నీటి ఫౌంటైన్లు, మెరుగైన లైటింగ్, స్పష్టమైన సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు. బేగంపేట్ స్టేషన్ సుమారు 15,000 మంది ప్రయాణికులకు ప్రతిరోజు సేవలందిస్తోంది. ఇది సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ తరువాత హైదరాబాద్ నగరంలో అత్యంత రద్దీగా ఉండే స్టేషన్లో ఒకటిగా నిలిచింది. ఈ స్టేషన్లో పనిచేసే సిబ్బంది అంతా మహిళలే. స్టేషన్ మాస్టర్ నుంచి టికెట్ కౌంటర్ సిబ్బంది, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ వరకు అందరూ మహిళలే. గత 6 సంవత్సరాలుగా మొత్తం మహిళా సిబ్బందితో నడుస్తోంది. మహిళా ప్రయాణికుల భద్రత కోసం ప్రత్యేక నిఘా వ్యవస్థను కూడా ఏర్పాట్లు చేశారు. కరీంనగర్, వరంగల్ స్టేషన్లకు కూడా అమృత్ భారత్ పథకంలో భాగంగా విమానాశ్రయాల తరహాలో ఆధునీకరించారు. ఒక్కో స్టేషన్ కు సుమారు 25 కోట్ల వ్యయం జరిగినట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఈ 3 స్టేషన్లు అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద అభివృద్ధి చేశారు. ఇవి తెలంగాణ సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించేలా నిర్మించారు. కోల్ అండ్ మైన్స్ శాఖ కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఈ 3 స్టేషన్ల ప్రారంభోత్సవం తెలంగాణ రైల్వే ప్రగతికి మళ్లీ ఉత్సాహం నింపుతుంది అని పేర్కొన్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమం కేవలం మౌలిక వసతుల పునర్నిర్మాణం మాత్రమే కాకుండా ప్రయాణికుల భద్రత, సౌకర్యం, లింగ సమానత్వానికి దారితీయడం అనే లక్ష్యంతో రూపొందించినట్లు అధికారులు పేర్కొంటున్నారు.